హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ లడ్డు రెసిపీని చూపిస్తున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే ఏదైనా హెల్దీగా లడ్డు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. ఈ లడ్డు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎముకలు బలంగా ఉండటానికి, రక్తహీనత తగ్గడానికి ఒక్క లడ్డు చాలండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా రోజుకు ఒక లడ్డూని తీసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందైతే ఈ లడ్డు తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ పల్లీలు అయితే పావు కప్పే తీసుకున్నానండి. మీరు కావాలంటే ఒక అరకప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు ఇలా దోరగా వేగాలండి. ఇలా వేగితే సరిపోతుంది. వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లోకి ఇక్కడ ఒక కప్పు వరకు నేను నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు ప్లేస్లో మీరు కొంచెం నువ్వులు తగ్గించి పల్లీలను ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వులు అయితే ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. నువ్వులు వేసుకున్నాక వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి కొంచెం త్వరగానే వేగుతాయండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వుల్ని కొంచెం నోట్లో వేసుకుంటే తెలిసిపోతుందండి వేగేయలేవో. ఈ రెండు కూడా పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని వీటిని గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం కోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ముప్పావు కప్పు సరిపోతుందండి. ఒక టీ స్పూన్ వరకు యాలక్కాయల పొడి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మొత్తాన్ని కూడా మనం దీనిలోకి నెయ్యి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి నువ్వుల్లో నుంచి వచ్చే నూనె, అలాగే పల్లీల్లో నూనె, అలాగే మనకి బెల్లం వేసుకున్నాం కాబట్టి దానిలో కూడా తేమ ఉంటుంది కదా, దాంతో మనం లడ్డూలని ఒత్తుకోవచ్చు. నేను ఇక్కడ వేయించుకున్న వాటిని ఒక టేబుల్ స్పూన్ ముందే తీసుకున్నానండి. దీనిలో వేసుకుంటే అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటాయి. అలాగే కొన్ని పల్లీలను కూడా నేను ఇక్కడ క్రష్ చేసి వేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూన్ వరకు. మనకి నోట్లో తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చక్కగా ఉండలాగా ఒత్తుకోవాలి. మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తేనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం ఉండదు. చూసారు కదా, ఈజీగానే లడ్డూలు అనేవి తయారైపోతున్నాయి. ఈ లడ్డూని ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ లడ్డూని రోజుకొకటి పిల్లలకి స్నాక్ బాక్స్లోకి చేసివ్వండి. చాలా హెల్దీ, అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.